ఏంటిది? దొంగలు తిరుగుతున్నాను, క్లబ్బులు తిరుగుతున్నాను. క్లబ్బులా అంటానికి కొంచెం అన్నది ఉండాలి నాన్న. నేను ఎక్కడ తిరిగాను? ఎవరు నీకు చెప్పింది? ఆవు కష్టపడ్డావు, పడలే అని కూడా అంటుండు. చేసినావు, చేయలేమని కూడా అంటుండు. ఎందుకు మరి అంతకన్నా అప్పు చేసి నన్ను కార్పొరేట్ స్కూల్లో చదివించినావు, కాలేజ్ చదివించినావు, అన్నిట్లో ర్యాంక్ కొట్టినండి. ఏది ఉద్యోగం? ఏది ఈ ఉత్తానం వస్తుందా నాకు? ఆ వృత్తి ఎన్నడూ చెప్పలేదు. తీసుకుపోయి హాస్టల్లో పడేసి చదివించి ఉండిపోరా నన్ను. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ నాకు చెప్తున్నావు. అమ్మ అని ఆ రోజు ఏడుస్తున్నాడు. ఎవరైనా పట్టించుకున్నారా? నాన్న పట్టించుకో, నువ్వు పట్టించుకో. మీకు ఏమైనా కావాల్సింది పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద అంతస్తులో ఉండాలని, బాగా తిరగాలని, కారాలు ఉండాలని ఆశించినావు. ఏమైంది? నాన్న అంటే నామూసి అన్నాడు, డాడీ అని అనిపించినావు. అమ్మ అంటే నామూసి అన్నావు, మమ్మీ అనిపించినావు. ఇప్పుడు నా దోస్తులకు తిరిగితే తప్పుగా భావించి నన్ను పనికిరాని విధవగా మార్చినావు. అయినా నా తప్పు కాదు నాన్న, ఈ సమాజం తప్పు. ఈ సమాజంలో కూడా రిజర్వేషన్లు అని చెప్పి ఉన్నోనికి పీట వేస్తున్నారు, లేనోనికి అది చేస్తున్నారు. కోటీశ్వరులకు బిడ్డలకు ఉద్యోగాలు. నాకు ఉద్యోగం లేదు నిజమే, ఆయన నేను బాధపడతలేను. నీ కష్టం నాకు తెలుసు. నీ కష్టాన్ని నేను ఎన్నడు కానీ దూరం చేసుకోను. ఏదో పని చేసుకుని వస్తాను నాన్న. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు, నన్ను మాట్లాడించకు. నేను ఇలానే ఉంటా, కష్టపడి పని చేసుకొని ఏదైనా పని చేస్తాను. కానీ ఈ పని చేయమంటే నేను చేయలేను. ఆ పని నాకు రాదు. ఆ పనులు నాకు ధర్మం చెప్పలేరు. ఆ ధర్మం చేయలేదు పని నేను చేయలేదు నాన్న, నా వల్ల కాదు. నన్ను చేయమంటే నేను చేయలేను. ఆ వృత్తి నాకు రానే రాదు. చిన్నప్పటి వృత్తి నన్ను దూరం చూసినావు. ఆ వృత్తిలో కనీసం నన్ను ఏం చేయాలి, నువ్వు ఏందో నాకు ఏం చెప్పలేదు. ఇప్పుడు చేయమంటే ఏం చేస్తున్నావు? నేను చేయలేను. నేను వెళ్తున్నా, నేను ఏడుస్తున్నాను, బాధపడకున్నాను. నేను ఏదో పని చేసుకుంటున్నానా, ఎక్కడైనా సరే ఏదో ఉద్యోగం కోసం ట్రై చేస్తా. తప్పకుండా ఉద్యోగం దొరకకుండా పోతుందా, నా ఆశయాలు నెరవేరకుండా పోతాయా? వస్తానన్నా, ఇస్తాను. థ్యాంక్ యూ. నన్ను అనవసరంగా ఏం బాధ పెట్టకు. ఇప్పుడే వస్తాను.